నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, సీతమ్మను ఆ సింసుపా వృక్షం మీద కూర్చునున్నటువంటి హనుమంతుడు పక్కనున్నటువంటి ఆ వేదిక మీద చూస్తున్నాడు. అమ్మవారు సీతమ్మ తల్లి వివాహం అయిన తర్వాత జనకుడు అక్షతోదకం అంటారు, అక్షింతలు మరియు నీళ్లతో కలిపి సీతమ్మను పాణిగ్రహణ విధానంలో ప్రీతిపూర్వకంగా రామచంద్రుని యొక్క చేతుల్లో పెడుతూ అంటున్నాడట, రామాయ ప్రదదౌ ప్రీత్యా పాణిగ్రహ విధానతః సీతా కమలపత్రాక్షి స్వర్ణ ముక్తాదిభూషిత. నాయనా రఘుకుల తిలక, నేను స్వర్ణ ముక్తాదిభూషిత అయినటువంటి నా పుత్రిని, సమస్త ఆభరణాలతో అలంకరించబడి లక్ష్మీ శోభతో ఉన్నటువంటి నా పుత్రికను, కమల లోచని అయిన సీతమ్మను నీకు అర్పిస్తున్నాను. నీకు మంగళమగుగాక. సీతమ్మను మనందరం కూడా భాగవతంలో 51 అవతారాలలో ఒకటైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి అవతారం గురించి తెలుసుకుంటున్నాం. అందులో విశేషమైనటువంటి సుందరమైనది సుందరకాండ. సుందరకాండకు నీవే అండ. ఎవరు అండ? ఆ హనుమంతుడు, శ్రీరాముడు, సీతమ్మ పాత్రధారులు, వీళ్ళంతా అక్కడ. రామనామం ఎంతో ప్రీతికరం. శ్రీరామ నీ నామ మేమీ రుచిరా, ఎంతో రుచికరమైంది. అటువంటి శ్రీరాముని యొక్క హస్తములందు సీతమ్మను ప్రసన్న చిత్తంతో ఆమెను అప్పగిస్తూ క్షీర సముద్ర మథనం జరిగినప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి వెడలి వచ్చారు సముద్రం నుంచి. వచ్చినప్పుడు ఆవిడ అందరినీ చూసి శ్రీ మహావిష్ణువుని తన భర్తగా ఎంచుకున్నారు. ఆనాడు ఆ లక్ష్మీదేవిని విష్ణు భగవానునకు సమర్పించినటువంటి ఆ క్షీర సాగరుడు సముద్రుడు పొందినటువంటి ఆనందాన్ని, ఆ అనుభూతిని, ఆ తాదాత్మ్యాన్ని జనక మహారాజు సీతమ్మను రామునకిచ్చినప్పుడు పొందాడట. జనక మహారాజు తన కుమార్తె గురించి రామునకు చెప్తాడు. ఎవరు సీతమ్మ అసలు? ఈ కాలంలో సీతారాముల కథ భార్యాభర్తల యొక్క విశేషమైనటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. పురాణాలు కేవలం అనేక సార్లు చెప్తూ ఉంటా స్టోరీస్. రామ వెంటు లంక ఆర్ లంక, హనుమాన్ మెట్ రామ. ఎంత స్టోరీలు. స్టోరీ వినడం కాదు, స్టోరీ నుంచి తత్వం. సుందరకాండలో మనం తెలుసుకున్నది ఉత్సాహపూరితంగా పనులు చేయాలి, ఆ పనులు విశేష తత్వంతో చేయాలి. ఆ చేస్తున్న దాంట్లో స్వామి కార్యాన్ని మన కార్యంగా భావించాలి. అనేక మార్లు అంటూ ఉంటా, భగవత్ ప్రణీతమైనటువంటి ధర్మం. మన ధర్మం ఏమిటమ్మా అంటే మన కార్యకలాపాలను స్వామి కార్యకలాపాలతో కలపడం, స్వామితో కలపడం. మన దారి మంది, స్వామి దారి స్వామిది. అప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ స్వామి వైపు చూసి స్వామి ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఆయన అంటాడనమాట, యూ టర్న్ యువర్ ఐ అవే ఫ్రమ్ మీ, సో నౌ ఐ విల్ ఆల్సో టర్న్ లైక్ దిస్ అంటాడు. ఆయన కూడా కూర్చుంటాడు, మాట్లాడు. మిథిలాపతి జనక మహారాజు తన పుత్రిక అయిన జానకి విషయంలో
నారద మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు వశిష్ఠునికి చెప్తారట. ఒకనాడు జనక మహారాజు యజ్ఞ భూమిని శుద్ధి చేస్తూ నాగలితో దున్నుతూ ఉంటే నాగేటి చాలువకు శుభలక్షణ సంపన్నురాలైనటువంటి ఆ యొక్క శరశ్చంద్ర సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ చిన్ని బాలిక పసి పాప కనపడింది. తామ ద్రాక్షమహం ప్రీత్యా పుత్రికా భావభావితం అర్పిత ప్రియ భార్యయే శరశ్చంద్ర నిభానన. ఆమెను నా ప్రియ భార్యకు అప్పగించాను. ఒకనాడు ఈయన ఏకాంతంలో ఉండగా నారద మహర్షి మహతీ వీణను వాయించుకుంటూ శ్రీమన్నారాయణ యొక్క దివ్య గానాన్ని చేస్తూ వచ్చి చెప్తాడట, నాయన నీకు ఒక రహస్యమైనటువంటి కథను చెప్తాను వినమని. అప్పుడు జనక మహారాజు అంటాడట, పరమాత్మ ఋషికేశో, నారదుడు అంటున్నాడు, పరమాత్మ ఋషికేశో భక్తానుగ్రహ కామ్యయ దేవ కార్యార్థ సిద్ధ్యర్థం రావణస్య వధాయ చ. పరమాత్మ అయినటువంటి ఋషికేశుడు భక్తులపై దయగలిగి దేవ కార్యార్థియే రావణాదుల వధించుటకు రాముడను పేర మాయా మానుష నిగ్రహుడై అవతరించి ప్రసిద్ధుడవుతాడు. ఆ పరమేశ్వరుడు తన 4 అంశలతో దశరథునికి పుత్రులుగా జన్మిస్తారు. అయోధ్యనందుంటాడు. ఇక యోగమాయ సీత అనే పేరున నీ ఇంట వెలుస్తుంది. కావున ప్రయత్నపూర్వకంగా సీతను రామునకే ఇచ్చి పరిణయం గావించు, వేరెవ్వరికీ ఇయ్యవలదు. ఎందుకంటే ఈమె మొదటి నుండి పరమాత్ముడైన రామునికే భార్య. ఈ మాటలు చెప్పేసి నారదుడు ఆ అతిథి సత్కారాలన్నీ పొంది జనక మహారాజు రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు, మిథిలా నగరం నుంచి. అప్పటి నుండి ఇది చింతా సమావిష్ట కార్యమేకమ చింతితం తదారభ్య మయా సీత విష్ణోర్లక్ష్మీర్ విభావ్యతే. అప్పటి నుంచే జనక మహారాజు అనుకుంటున్నాడట, నేను సీతను మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీయే అని భావిస్తున్నాను. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మా అమ్మ. సీతమ్మ మన అమ్మ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మి అని భావిస్తున్నాను. శుభ లక్షణ అయిన సీతను రామునకు ఎలా సమర్పించాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు దానిపై నేను ఒక ఆలోచన చేశాను. పూర్వం శ్రీ మహాదేవుడు త్రిపురాసురులను సంహరించిన అనంతరం ఆ శివ ధనుస్సును మా తాతగారి ఇంట ఒక వరం కింద ఇచ్చేశాడు ఆయన. సీతను పరిణయమాడాలంటే ఎవరైనా సరే ఆ శివ ధనుస్సును విరవాల్సిందే అనేటువంటి, ఎక్కువ పెట్టాలి అనేటువంటి నియమాన్ని పెట్టాను. ఈరోజు ఆ శ్రీరామచంద్రుడు ఈ యొక్క ధనుస్సును విరిచిన తర్వాత నా మనోరథం నెరవేరింది అని అంటాడట జనక మహారాజు. స్వామి యొక్క పాద తీర్థమును శిరమున దాల్చటయే బ్రహ్మ సృష్టి చక్రమును తిప్పుతున్నాడయ్యా. మీ చరణ రజస్పర్శచే అహల్య యొక్క శాప విమోచనం కలిగింది. సమస్త దేవతలు, సమస్త జీవరాశులు సుఖ దుఃఖాలను జయించి నీ యొక్క పాద సేవని యొక్క అమృత ధారలను రుచి చూడగలరని కోరుకుంటున్నాను. అట్టి నిన్ను శరణు పొందుతున్నాను. యత్పాద పంకజ పరాగ సురాగ యోగి వృందైర్జితం భవభయం జీత కాలచక్రే. ఈ విధంగా స్తుతిస్తూ జనక మహారాజు శ్రీరామునకు ఆ సీతామాత యొక్క దివ్యమైనటువంటి హస్తములతో పాటు ఆయన కానుకగా ఇచ్చిందెంతో చూడండి. 100 కోట్ల సువర్ణ ముద్రలు, 100 కోట్లు, 10,000 రథములు, 10 లక్షల గుర్రాలు, 6 నూర్ల ఏనుగులు, 1 లక్ష పదాతి దళం, 300 అంటే 300 మంది దాసీ జనాలు, దివ్యమైన వస్త్రములట, కొన్ని లక్షల కొలది రథముల యొక్క ముత్యములు, రథములు
రత్నములు ఉజ్వలమైన హారములు ఇచ్చాడట. ఇస్తూ ఒకటే ఒక మాట చెప్పాడు సీతమ్మకాయన, నీవు అత్తమామలను సేవిస్తూ సదా రాముని అనుగమిస్తూ ఉండు. ప్రస్థాపయామాస నృపో రాజానం రఘుసత్తమం సీతాం ఆలింగ్య రుదతీం మాతర శాస్త్రులోచన. ఎప్పుడూ కూడా అత్తామామలను సేవిస్తూ రాముని అనుగమిస్తూ ఉండు. అత్తామామలు కూడా అదే విధంగా కోడలు బిడ్డల్ని చూసుకుంటారు, తల్లిదండ్రుల్లాగా ఉండాలని. వారు తల్లిదండ్రులు, వీరు బిడ్డలు. పతివ్రతా ధర్మం అవలంబించి సుఖంగా ఉండు. ఎంతో విశేషంగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కథాగమనం అంతా కూడాను, అవతార కథాగమనాన్నంతా కూడా నారదుడు జనక మహారాజుకు చెప్పాడు. వారు పెద్దవారు కాబట్టి వారందరూ మాట్లాడుకుంటూ జనక ప్రజాపతి యొక్క విశేషమైనటువంటి ఆ కలిసినటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సీతామాత ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కింద ఎవరూ భావించకూడదు. సాక్షాత్తు శ్రీరాముని యొక్క ధర్మపత్ని, శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి లక్ష్మి యొక్క అవతారమే. అశోకవనంలో తానున్న ప్రదేశానికి సమీపంలో ఎత్తైన ఒక చైత్య ప్రాసాదాన్ని చూసినప్పుడు అక్కడ హనుమంతుడంతా వెతికాడండి, ఎక్కడా కనపడలేదు. ప్రాణాలు త్యాగం చేయాలనుకున్నాడు, తన ముఖం ఎవరికీ చూపించకూడదు అనుకున్నాడు. అటు ఇటు పరిగెత్తాడు, పైకి ఎక్కిరాడు, కిందకి దూకాడు, మొత్తం అంతా దుఃఖాక్రాంతుడయ్యాడు, చింతాక్రాంతుడయ్యాడు. తాను గనక వెళ్ళి నదృష్టమయా సీత అని చెప్పారంటే వెంటనే అందరూ కూడా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, రుమ, తార, అంగదుడు, సమస్తమైనటువంటి వానర సమూహాలు ఎక్కడెక్కడ ఉన్నవి అన్నీ కూడా మరణిస్తాయి. ఇటువంటి దారుణాన్ని నేను చేయించడానికి నాకు మనసు ఒప్పట్లేదు, నేను వెళ్ళి ఏమి చెప్పాలి అని బాధపడుతున్న తరుణంలో మళ్ళీ ఆలోచించుకుంటాడు, లేదు లేదు, వాళ్ళని వీళ్ళని చంపేసి నేను చేసేదేముంది, నేను ఇక్కడే రావణాసురుణ్ణి మట్టు పెడతా. రావణాసురుణ్ణి లేదా తీసుకెళ్లి సముద్రంలో పడేస్తా, లేదా తీసుకెళ్లి శ్రీరాముని పాదాల దగ్గర పడేస్తా. బట్ ఐ విల్ నాట్ లీవ్ హిమ్, ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్. ఇన్ని ఆలోచనలు వచ్చినాయి చూడండి. ఎందుకంటే అందుకే చెప్పాను నిన్న సెషన్లో, హనుమంతుడు యొక్క ఆ ఆలోచనలు, మనస్సులో ఏవైతే ఆలోచనలు వచ్చినాయో అవన్నీ కూడాను మనందరికీ కూడా సహజంగా వచ్చినవే. కానీ చివరికి హనుమంతుడు ఎంతటి విశేషమైనటువంటి తత్వాన్ని ప్రకటించారంటే, లేదు లేదు, మంగళప్రదమైనటువంటి సీతాదేవి రామునకు ప్రియమైనది, ఆమె నువ్వు తప్పకుండా నేను వెతికి ఆ జాడను తెలుసుకుని రామునికి ఆ యొక్క పవిత్రమైనటువంటి వార్తను చేరవేస్తాను అని ఎదురుగుండా ఆయన చూసేటప్పటికీ భగవంతుణ్ణి తలుచుకున్నాడట. మళ్ళీ ఒక్కసారి ఎవరెవరిని తలుచుకున్నాడు? సమస్తమైన దేవతలను, బ్రహ్మను, ఈశ్వరుడును. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశానికి ఆనందదాయిని అయిన సీతాసాధ్విని ఒక మహాతపస్వికి తపఫలము వలె నేను రామునికి అప్పగిస్తాను, అర్పిస్తాను, సమర్పిస్తానని చెప్తాడట హనుమంతుడు. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియ మానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. అష్ట వసువులకు, ఏకాదశ రుద్రులకు మరియు ద్వాదశ ఆదిత్యులకు, అశ్వినీ దేవతలకు, మరుత్తులకు అందరికీ కూడా నమస్కరించి హనుమంతుడు ఆ విధంగా ఒక్కసారి తల ఎత్తి చూడగానే అక్కడ అశోకవనం కనపడుతుంది ఆయనకి. మనం నిన్నంతా కూడా అశోకవన వర్ణన చూసాం. ఎటువంటి వనము అంటే ఒక ఇరుక్కున ఒక రౌండ్ కొట్టామంటే పుట్టుకుని అయిపోయేటట్టు వనం కాదది. ఆ వనంలో అనేక ఉపవనాలు, అందులో పెద్ద కొండలు, ఆ కొండ పక్కన ఒక పెద్ద నది, అనేకమైనటువంటి ఫల పుష్పభరితమైనటువంటి వృక్షాలు, విశేషమైనటువంటి అంశాలన్నీ కూడా అశోకవనంలో ఉన్నాయి. అశోకవనం వర్ణన ఈ యొక్క సుందరకాండకు పరాకాష్ఠది, అశోకవనం యొక్క వర్ణన.
అశోకవనం కూడా సుందరమైనది. సుందరమైన వనం అశోకవనం. సుందరమైన రాముడు శ్రీరాముడు, సుందరమైన సీత, సుందరమైన హనుమంతుడు, సమస్తము సుందరమే. ఒక ఎత్తైన ప్రదేశం చూశాడు అశోకవనంలో, అన్ని చూశాడయ్యా. ఒక సింసుపా వృక్షం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్ల మాటున సూక్ష్మ రూపంలో హనుమంతుడు. ఆయన విరాట్ స్వరూపం కాదక్కడ, సూక్ష్మ రూపధరి సియహి దిఖావా. సియా అంటే సీతమ్మ అవధి భాషలో. ఆ సీతమ్మను చూశాడు హనుమంతుడు. చూడటానికి సూక్ష్మ రూపం ధరించాడు. కూర్చున్నాడు ఆకుల మధ్యలో. కూర్చున్న తర్వాత ఆయన యొక్క ధాటికి మొత్తం వనంలోని పుష్పాలన్నీ కింద పడుతున్నాయి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతూ ఉంటే ప్రకృతి పురుషుడు వచ్చాడా, వసంత పురుషుడు వచ్చాడా అని పక్షులు అందరి కూడా ఆశ్చర్యపోయాయట. ఆ అశోకవనంలో చెట్ల మీద ఉండాల్సిన పుష్పాలన్నీ కింద ఉన్నాయి, నేల మీద. ఆ ఫలాలన్నీ కింద ఉన్నాయి. పక్షులన్నీ నిద్రపోతున్న రాత్రి కదా సమయం, నిద్రపోతున్నవన్నీ కూడా కలకల కలకల లేచిపోయినాయి. అన్ని డిస్టర్బ్డ్ స్లీప్ అయిపోయింది వాటన్నిటికీ. ఎందుకంటే ఈయన పాపం తెలియట్లేదు ఎక్కడ వెతకాలో, జానకమ్మ ఎక్కడుందో తెలియదు. పరిగెడుతున్నాడు ఆ చెట్టు మించి ఈ చెట్టు మించి, ఈ పుట్ట మించి ఆ చెట్టు మించి. చివరికి ఓ సింసుపా వృక్షం మీదకి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పక్కకి చూశాడు ఒక్కసారి. భయం వేస్తుంది కదా, అంతా రాక్షస మాయ. ఎక్కడ ఏ రాక్షసుడు ఉన్నాడో తెలియదు, ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియదు, తన పరాక్రమాన్ని మళ్ళీ ఎలా ప్రకటింపజేయాలో తెలియదు ఆయనకి. ఒక అన్నోన్ ప్లేస్ అది. మనకి ఏదైనా బాగా తెలిసిన ప్రదేశం అనుకోండి, మొత్తం కొట్టిన పిండి మనకి, గబగబా తిరుగుతాం మనం. తెలియని ప్రదేశంలో అయితే నిమిషం క్షణక్షణం భయమే, అడుగడుగు భయమే. గుండె జారిపోతూ ఉంటుంది. ముందు ఏం జరుగుతుందో తెలియదు, ఏ పాము వస్తుందో తెలియదు, ఏ కప్పు వస్తుందో తెలియదు, ఏ తేలు వస్తుందో తెలియదు. నందన ఉద్యానవనం లాంటి ఆ యొక్క అశోకవనంలో హనుమంతుడు ఊహాతీతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, దివ్యమైనటువంటి, మనోహరమైనటువంటి, బహువిధ శోభలకు నిలయమైనటువంటి ఆ అశోకవనంలో ఆ ప్రాసాదం మీద ఒక స్టేజ్ లాగా ఉంది. ప్రాసాదం అంటే ఒక స్టేజ్ అనుకోండి, ఒక పెద్ద వేదిక లాగా. ఆ వేదిక ఎలా ఉందయ్యా అంటే 1000 స్తంభాలతో నిర్మితమైందిట ఆ వేదిక. ఈయన ఇక్కడ చెట్టు మీద కూర్చున్నాడు, అక్కడ అమ్మవారు, అక్కడ ఆయన ఉన్న ప్రదేశానికి సమీపంలో ఎత్తైన ఒక చైత్య ప్రదేశంలో బాగా కవర్ చేసి చక్కగా ఆ 1000 స్తంభాలు ఉన్నాయట ఆ స్టేజ్. ఆ మెట్లు కూడా మేలిమి బంగారు సోపానాలు. ఆ వేదికకు అంతా బంగారమే. చెప్తూ ఉంటారు చూడండి, బ్రూనె మహారాజు, సౌదీ మహారాజు, వీళ్ళంతా కూడా బంగారు, అన్ని బంగారమే. ముట్టుకుంటే బంగారం, కూర్చుంటే బంగారం, నుంచుంటే బంగారం. ఆ విధంగా పాపం ఆ రాక్షసుడు, మహారాజు, మహావీరుడు రావణాసురుడు సమస్తము పగడములు పొదిగిన సోపానాలతో, మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదం మనోజ్ఞమైనటువంటి కాంతులు విరజిమ్ముతూ ఉండగా, అక్కడ మలిన వస్త్రములు ధరించిన ఒక స్త్రీని చూశాడట హనుమంతుడు. ఆ అమ్మే మన సీతమ్మ తల్లి. ఆవిడ ఎలా ఉందయ్యా? తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. అమ్మవారి కష్టాలు చూడండి అమ్మా. మనకు వచ్చిన కష్టాలు చాలా కష్టాలు అనుకుంటాం మనం, చాలా దురదృష్టం అది. లక్ష్మీ స్వరూపురాలు, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అవతారమైనటువంటి సీతమ్మ 16 ఏళ్ల వయస్సులో పెళ్ళయింది. నవ యవ్వనవతి. పతివ్రతా ధర్మంతో ఆయన వనవాసం మాట్లాడుకున్నాడు. నాకేం సంబంధం, నేను మా పుట్టింటి గడతా, 14 years తర్వాత యూ కమ్ బ్యాక్, వి బోత్ విల్ స్టే అనేటువంటి మాట అనలేదు ఆవిడ. మోడర్న్ సీత అయితే అట్లా అంటామేమో. కష్టాలంటే వనాలకు వెళ్ళమంటే ఎవరెడతామండి? వెళ్ళం కదా. ఇచ్చింది ఎవరయ్యా మాట? నువ్వు. ఎవరికి ఇచ్చావయ్యా? మీ నాన్నగారికి. ఓకే గో. ఈ కాలంలో రాముడు కూడా ఆ పని చేయడు. కలిరాముడు, కలి సీత. కానీ అప్పుడు ఆవిడ ఆ చిన్ని వయస్సులో తండ్రి చెప్పాడు ఇందాక అందుకే జానకి జనకుల యొక్క ఆ కథాగమనాన్ని మీకు చెప్పాల్సి వచ్చింది. జానకమ్మకు ఒకటే మాట చెప్పాడు జనకుడు, పతివ్రత ధర్మాన్ని పాటించు,
పతిని అనుగమించు. భర్త ఎక్కడుంటే అక్కడే నీ జీవితం. అటువంటి స్థితిలో పతివ్రతా ధర్మాన్ని పాటించి మన సీతమ్మ జానకమ్మ రామునితో పాటు 14 ఏళ్ల వనవాసానికి చేరుకుంది. ఆవిడ వనవాసం అంటే ఆవిడ ఆ మందార చిరు మందార హాసం శరశ్చంద్ర నిభాననైనటువంటి ఆ సీతమ్మ తల్లి ఎప్పుడూ కూడా గడప దాటి ఎరుగదు. సకల సర్వాలంకార శోభితమై సమస్తమైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి అడవుల్లోకి వెళ్ళి ఆ పర్ణశాలల్లో ఉంటూ పోనీ ఇప్పుడు ఇంకో పద్ధతి ఉంది. ఇప్పుడు పర్ణశాలలు అని చెప్పి ఏర్పాటు చేసి మున్నార్ ఈ ప్రదేశాల్లో ఉన్నాయి. కేరళలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. వేరేనన్ని పర్ణశాలలే. అక్కడికి వెళ్తే సిగ్నల్ రాదు, టీవీ ఉండదు, ఫోన్ ఉండదు, ఏ పని చేయవు. కానీ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతా పర్ణశాల అట్మాస్ఫియర్ అది. ఈ మోడర్న్ పర్ణశాలలు కావవి. అసలు పర్ణశాలలో ఏమి చక్కటి వసతులు లేకుండా, అసలు ఏ వసతులు లేకుండా కందమూలాదులు తింటూ భర్తతో ఆ మరిది గారితో పాటు అలా ఉంటూ ఎంత విశేషమైనటువంటి తత్వం సీతమ్మది. కష్టాలు పడుతున్న సీతమ్మ తల్లిని, మన జానకమ్మను దుర్మదాంధుడైనటువంటి ఆ రావణాసురుడు, అందుకే అంటాను అహంకారభరితమైనటువంటి వారి జీవితం దుర్భరమవుతుందని. రావణ ఉద్భవం గురించి ఆ సందర్భం రావణాసురుడి కథాగమనం ఇక్కడ సుందరకాండలో ప్రారంభమైనప్పుడు చెప్తా. ఆ లంకా నగరాన్ని ఎన్నిసార్లు కుబేరుడి చేతుల్లోంచి వీళ్ళు తీసుకున్నారు, ఆ పరిస్థితి అంతా, రావణాసురుడు ఉద్భవం ఎంత దుర్భరంగా జరిగింది. 3 అన్నదమ్ములు, 2 సిస్టర్స్ అంటే సోదరీమణులు. రావణాసురుడి యొక్క కథాగమనంలో మనకు తెలిసేది రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, తాటక, శూర్పణఖ 2 కుమార్తెలు జన్మించారు రావణాసురుడి యొక్క తల్లిదండ్రులకు. విశ్రావసువు ఆయన యొక్క తండ్రి, కైకసి ఆయన యొక్క తల్లి. ఈ విశ్రావసుడు, ఈ కైకసి ఒక సాయం సంధ్యావేళ ఆయన హోమం చేసుకుంటున్నాడు. సాయం సమయంలో హోమం చేస్తారు, ఉదయము సాయంత్రము, చక్కటి ఆచార వ్యవహారాలు ఉన్నవారు చేస్తుంటే కైకసి భర్తను చేరుకుని సంభోగ ఇచ్ఛను ప్రకటించిందట. భార్య కోరినప్పుడు సంభోగించని భర్తకు శిశు హత్యాదోషం సంక్రమిస్తుందనేటువంటి తలంపుతో ఆయన హోమానికి వెళ్ళకుండా భార్య కోరికను తీర్చాడు. అప్పుడు అన్నాడట తర్వాత భార్యతో, నువ్వు బ్రాహ్మణ కన్యవు కావు, పాపరూపి అయిన తాపసివి. అసలు కైకసి కథాగమనం అంట ఇంకా వేరుగా ఉంది. కాబట్టి నీ సంతతంతా కూడా, ఈవిడ సుమాళి అనేటువంటి రాక్షసుని కుమార్తె, ఆ విశ్రావసువును మోసం చేస్తుంది ఆవిడ. అప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఈవిడ బ్రాహ్మణ స్త్రీ కాదు, బ్రాహ్మణ స్త్రీ అయితే సాయం సమయంలో హోమం సమయంలో సంభోగ ఇచ్చని ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించదు, కాబట్టి ఈవిడ తప్పకుండా రాక్షస స్త్రీ అని గ్రహించే ఆయన పాపం అప్పటికే ఆలస్యం అయిపోయింది. నీ సంతతి రాక్షసులే పరమ దురాచార వర్తనులవుతారని చెప్తాడట విశ్రావసువు యొక్క ఆ వచనాలు. చెప్పగానే కైకసి ఏం చేస్తుంది, భర్త పాదాల మీద పడి తనకు ఒక్కడైనా సుపుత్రుడు కలిగేలా కరుణించమంటుంది. అప్పుడు కైకసికి 3 కుమారులు, 2 కుమార్తెలు పుడతారు. అయితే విశ్రావసువు సాధు స్వభావంతో నీకు 1 కొడుకు మాత్రం పుడతాడని చెప్తాడట, సుపుత్రుడు. ఆ చూడండి, ఆ వరంలో కూడా 1 సుపుత్రుడినైనా ఇయ్యి. 3 కొడుకులు, 3లో 1 సుపుత్రుడు ఎవరు? విభీషణుడు. ఆ పుట్టినప్పుడు కూడా చూడండి, కుంభకర్ణుడు పుట్టినప్పుడు బిగ్గరగా ఏడ్చాడట. ఏడ్చేటప్పటికీ పిల్లవాళ్ళు ఏడిస్తే ఎలా ఉంటుంది, కేరమంటూ ఈ అపార్ట్మెంట్లో ఏడిస్తే పక్క అపార్ట్మెంట్లో, ఆ అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళకు వినపడుతుంది. ఈ కుంభకర్ణుడు అనే చిన్ని శిశువు జన్మించినప్పుడు మనందరం అనుకుంటాం, నందనందన గోపాల నవనీత చోర గోపాల యదువంశ తిలక గోపాల. ఆ చిన్ని కృష్ణుడు పుట్టాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం,
ఇట్టి ముద్దులాడే బాలుడేలవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. చిన్ని శిశువు, చిన్న పిల్లవాడు అంటే ఎంతో ముద్దొస్తుంది మనకు. ఆ చిన్ని పిల్లలు, అదృశ్య మాతాజీ, వర్ణిక మాతాజీ, ఇతరమైన శిశువులు మనకి మన బృందంలో ఉన్న పిల్లల గురించి చెప్తున్నాను నేను. ఆ నవ్య మాతాజీ వాళ్ళంతా కూడా విష్ణు సహస్రనామం చదివారు. వీరంతా కూడా చిన్ని పిల్లలు. చిన్ని పిల్లలు అంటే చిన్న పిల్లల్లాగా ఉంటారు. ఈ కుంభకర్ణుడు చూడండి, ఇక్కడ అతను పుట్టగానే బిగ్గరగా ఏడ్చాడటండి. ఎవరైనా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. ఏడిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినపడుతుంది, హాస్పిటల్లో ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వినపడుతుంది. కేర్ అంటూ పిల్లల ఏడుపు. వీడు ఏడుపు భూగోళం అంతా దద్దరిల్లిపోయి పైనుంచి కిందకు ఒకసారి బాగా షేక్ అయిందట. దద్దరిల్లిందట భూగోళం అంతా. ప్రజలందరూ కూడా ఏమనుకున్నారట, సమస్తమైన భూగోళంలోనూ ప్రళయం వచ్చిందేమో అని భయపడిపోయి అట్నుంచిటు అన్ని వస్తువులు కింద పడటం, బెంబేలెత్తిపోయి రోడ్ల మీద పరిగెత్తడం చేశారట అందరూ. కానీ ఒక్క విభీషణుడు మాత్రం కాకులలో కోకిలలా అంటారు కదా, వాడు బాగా సపరేట్ అండి. వాడు చాలా స్పెషల్ ఆ ఇంట్లో. ఏమిటి స్పెషాలిటీ? సాఫ్ట్నెస్, మంచితనం ఉంటే స్పెషల్. రివర్స్ ఉన్నా కూడా స్పెషలే. వాడు ఒక్కడే స్పెషల్ అండి. అందరూ బాగానే ఉంటారు, వాడు ఒక్కడే రివర్స్, నెగిటివ్ గాడు వాడు. కాకులలో కోకిలలా, ముత్యపు చిప్పలో ముత్యంలా, దైత్య కులంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడిలా విభీషణుడు ఆ ఒక్కడే సుపుత్రుడు కైకసికి. ఎంత ప్రీతికరమో రావి చెట్టు, ఆ విధంగా హరికి విభీషణుడు అంత ప్రీతికరుడుట. ఆ తర్వాత వారంతా గోకర్ణ తీరంలో తపస్సు చేయడం, ఆ కథాగమనం అంతా ఒక విశేష తత్వం. సీతమ్మ తల్లి గురించి చెప్తూ, సీతమ్మ అతి పావనమైనటువంటి పవిత్రమైనటువంటి భావనతో భర్తకు సేవ చేస్తూ తన విద్యుక్త ధర్మమైనటువంటి పతివ్రతా ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ మానినీమణి, ఆ నారీమణి, ఆ స్త్రీమూర్తి, ఆ పరమ పవిత్రమూర్తి అయినటువంటి ఆ జానకమ్మను చెరపట్టాడండి మన రావణాసురుడు. అటువంటి ఆమె వనాలలో సంచరిస్తూ పాపం ఆ విధంగా పర్ణశాలలో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, అపహరించాడు. అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఎలా ఉందయ్యా అంటే మలిన వస్త్రాలు ధరించిందిట సీతమ్మ. అంటే కట్టిన బట్ట ఇప్పటి వరకు మార్చలేదు ఆవిడ. ఆ వస్త్రాలు ధూళి సరితమై మట్టి కొట్టుకొని పాపం అలా కూర్చుంది ఆ లక్ష్మీ మహాతల్లి. ఆవిడ తలుచుకుంటే రాముడు రావక్కర్లేదు, హనుమంతుడు రావక్కర్లేదు. కానీ పతివ్రతా ధర్మం ఏమిటంటే పతిని అనుగమించడమే, పతికి ఆ శ్రేయస్సును కలిగించడమే. మలిన వస్త్రాలు ధరించింది. ఆమె చుట్టూ కూడా ఎవరున్నారయ్యా? రాక్షసీభి సమావృతాం. సీతామాత చుట్టూ కూడా రాక్షసులు ఉన్నారట. ఆల్ సరౌండెడ్ బై రాక్షసీస్. ఆ కోరలు, వాళ్ళ వికృత రూపాలు, వికృత కళ్ళు. ఉపవాస కృషాం దీనాం. ఆకలి ఉపవాసాలు చేసింది ఆవిడ, భుజించలేదు ఆవిడ. రాముడు లేనిది జానకి జీవితం లేదు, భుజించలేదు ఆవిడ. రోజు ఉపవాసమే. ఆవిడ యొక్క దీక్షతో, ఆ దక్షతతో, ఆ యోగ శక్తితో నిలబడింది. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ హనుమంతుడు ప్రాయోపవేశం చేస్తా, అగ్నిప్రవేశం చేసి నా జీవితాన్ని అర్పిస్తా, జానకమ్మను చూడకుండా రామునికి ఏం చెప్తానని అనుకున్నప్పుడు కూడా నా యజమాని ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడని చెప్పి నమ్మికతో మళ్ళీ వెతకడం ప్రారంభించాడు లంకలో. ఇక్కడ సీతమ్మ కూడా వస్తాడు, నా రాముడు వస్తాడు, నన్ను తీసుకుని వెడతాడు, ఆ గౌరవం నాకు దక్కిస్తాడనేటువంటి ఏకైక నమ్మికతో కూర్చుంది అక్కడ. శుక్లపక్షపు నెలవంక వలె ఉందట సీతమ్మ. ఆ అమలాంగి దీనురాలై మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉండటాన్ని ఎవరు చూశారమ్మా అంటే అంజనానందం వీరం జానకి శోకనాశనం. ఆ హనుమంతుడు చూశాడు. ఆయన యొక్క చూపులు
ఆ అమ్మవారి యొక్క నిట్టూర్పుల మీద పడింది. బాధాతప్తమైనటువంటి హృదయంతో కూర్చునుంది ఒక స్త్రీ అక్కడ. ఆవిడ సీతమ్మని తెలియదు. జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనోహర కాంతులు కలిగినటువంటి ఆమె రూప లావణ్య శోభలు ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఇప్పుడు పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంకామన లంకారాం విపద్మాం మివపద్మినీం. ఆమె ఏం ధరించిందమ్మా అంటే ఒక పచ్చని పట్టు వస్త్రం, ఎల్లో శారీ. పీతాంబరధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పట్టమహిషిల మహాలక్ష్మి పీతాంబరధారి అయి కూర్చుంది అక్కడ. అది ఎలా ఉంది? అది మలినమైన ఉత్తమమైనది. అమ్మవారు ధరించినది, అమ్మవారు తట్టినది, అమ్మవారు ముట్టినది ఉత్తమమైనది కాక ఇంకేమవుతుంది తల్లి? ఆమె అలంకార రహితమై ఉంది. మేకప్ వేసుకుని లేదు ఆవిడ. సర్వాలంకార భూషితయే సమస్త లావణ్య శోభితమై లేదు ఆవిడ. ఎలా ఉందమ్మా? పద్మములు లేనట్టి బురదతో కూడిన సరస్సు వలె ఉందట. ఆ వర్ణన చూడండి. అశ్రుపూర్ణ ముఖీం దీనాం కృషా మనసేనచ. ఆ సీతమ్మ తల్లి దుఃఖ సంతప్తయై తరిగిపోయిన శరీర ఛాయతో మరి కృషించిపోయింది. ఉపవాసం పాపం. తిన్నామనుకోండి అంగసౌష్టం ఉంటుంది, కొంచెం తేజస్సు వస్తుంది, వెలుగొస్తుంది. ఈ మధ్య అందరం ఏం చేస్తున్నాం అంటే కొంచెం సన్నబడాలి లేదా కొంచెం ఇబ్బంది పడకూడదు అనేటువంటి తత్వంతో మనకు మనమే కృషిస్తాం. అప్పుడు ఏమవుతుంది? కొంచెం క్షీణించినట్టు కనపడతాం. ఆమె పాపం అక్కడ సంతోషంగా లేక కృషించింది. అక్కడ దుఃఖ సంతప్త అయింది ఆవిడ. తరిగిపోయిన శరీర ఛాయతో ధ్యాన స్థితిలో ఉన్నదై బిడియంతో తల వంచుకుని భయం నిరంతరం భయమే కదా అక్కడ. రావణాసురుడి యొక్క లంకలో ఉంది ఆవిడ. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఆ చుట్టుపక్కల కూర్చున్న రాక్షసి స్త్రీలందరూ కూడాను లటక్కున ఆవిడ యొక్క కళ్ళు, కాళ్ళు, చేతులు పిక్కు తిన్నా కూడా తినగలరు. ఎందుకంటే వాళ్ళు అందుకే సమర్థులు. అకుంఠితమైన దీక్ష సీతమ్మదక్కడ. ఆ దీక్షతో కూర్చుంది ఆవిడ. నా భర్త వస్తాడు, నన్ను తీసుకువెడతాడు, రావణుణ్ణి పరిహరిస్తాడని బిడియంతో తలదించుకుని కూర్చుందట. పాపగ్రహమైనటువంటి అంగారకునితో పీడించబడినటువంటి రోహిణి వలె. ఆ అంగారకుని రోహిణి యొక్క కథ వేరే గమనం. ఏ విధంగా అయితే రాహు గ్రహం చంద్రుణ్ణి హింసిస్తుందో అదే విధంగా ఈ రావణాసురుడు అనేటువంటి రాహుగ్రహం వల్ల అమ్మవారు ఆ చంద్రమ్మ తల్లి, సీతమ్మ తల్లి, మన జానకమ్మ తల్లి బాధపడుతోంది. ప్రియం జనం అపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం. ఆవిడ ఎలా కూర్చుందయ్యా? అశ్రుపూర్ణముఖీం దీనాం. నిరంతరం కారుతోందిటండి కన్నీళ్ళు అమ్మవారి యొక్క కళ్ళలోంచి. ఏదో ఒకసారి వచ్చి ఇట్లా తుడుచుకుని నో లెటర్స్ ఎక్కడ దొరుకుతుంది మనకి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎవరు పెడతారు, నగలు ఎవరు పెడతారు, అలా అనుకుని ఉంటే అమ్మవారు చక్కగా రావణుని ప్రసాదంలోనే కనపడేది హనుమంతునికి. సంతత ధారగా కన్నీరు కారుస్తోంది అమ్మవారు. ఆహారం మానివేయడం వల్ల కృషించిపోయింది, శోకిస్తోంది, ధ్యానమగ్నురాలవుతోంది. ధ్యానం ఎవరిని? స్వామిని. నిరంతర దుఃఖ పరాయణ కింద మారిపోయింది ఆవిడ. అతి దీనావస్థలో ఉందిట అమ్మవారు. నిత్యం దుఃఖ పరాయణాం శోక ధ్యాన పరాం దీనాం. మనందరం కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చినాయంటే అబ్బో ఎన్ని వచ్చినాయి, అబ్బో ఏం జన్మండి, కష్టం బాగా పడిపోతున్నాను, ఎట్లా బయటపడతాను ఏమో, దేవుడు ఏమిటో అసలు అట్లా చూస్తున్నట్టే చూస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అమ్మవారి కంటే ఎక్కువ కష్టం కాదు ఇది. అమ్మవారు పడ్డ కష్టం దాన్ని గ్రహించుకుంటే మనది ఎంత తక్కువ మనం ఆలోచించుకోవచ్చు. ప్రియం జనం అపశ్యంతీం పశ్యంతీం రాక్షసీం గణం స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ. ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసీ గణంతో ఆవృతమై ఉన్నటువంటి ఆమె. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక లేడీ ఉందనుకోండి, దాని చుట్టూ వేట కుక్కలు ఉన్నాయనుకోండి, ఆ లేడీ విల్ ఇట్ బి హ్యాపీ? నో.
ఆ లేడీకి నిరంతరం భయమే వేస్తుంది, ఆ వేట కుక్కలు ఆ హైనాలు ఏం చేస్తాయో అని. చంపేస్తాయి. వేట కుక్కలు ఏం చేస్తాయి, హైనా చుట్టూ హైనాలు ఉన్నాయి, మోస్ట్ క్రూయల్ యానిమల్స్. అతి క్రూరమైన జంతువు హైనా. మధ్యలో లేడి పిల్ల, జింక పిల్ల. ఎలా ఉంటుంది పరిస్థితి? సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ. స్వగణేన మృగీం హీనాం. ఒక మృగము అంటే లేడి, ఒక జింక పిల్లలాగా ఉందట ఆవిడ పాపం అక్కడ. నీల నాగాభయావేణ్య. స్వామి చూస్తున్నాడు సమస్తము, సూక్ష్మ గ్రాహం కదా ఆయనది. ఆయన చక్కగా గ్రహిస్తున్నాడు సమస్తము, ఆవిడ యొక్క నిట్టూర్పులు, ఆవిడ దుఃఖము, ఆవిడ చింత, ఆవిడ శోకము, ఆవిడ యొక్క కృషించిపోవడం అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరు ఈవిడ? బికాస్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతమ్మ. నో, హీఈస్ సర్చింగ్ నో. ఆయనకి కనపడింది ఒక స్త్రీ మూర్తి అక్కడ బాధపడుతూ. ఆవిడ కేశపాసాలు, జుట్టు ఎలా ఉందయ్యా అంటే నీల నాగా భయావేణ్య. నల్ల తాచును పోలి కటి ప్రదేశం వరకు వేలాడుతోందట. నల్లటి తాచులాగా ఉందట ఆవిడ వెంట్రుకలు. ఏమాత్రం కష్టాలు ఎరుగనిది, సర్వ సుఖాలు, సుఖార్తాం దుఃఖ సంతప్తాం. ఎప్పుడు కష్టాలు లేవు ఆవిడికి. దుఃఖముల పాలై మలిన వస్త్రాలు ధరించి మిక్కిలి కృషించినదై ఆ మహాతల్లి విశాలాక్షిని చూసి అప్పుడు అనుకున్నాడట హనుమంతుడు. చూడండి, అది విశేషం. తర్కయామాస సీతేతి కారణైరుపపాదివి హ్రీయమాణా తదాతేన రక్షసా కామరూపిణ. ఆమెను చూసిన తర్వాత హనుమంతునికి అనిపించిందట, తాను అనుకున్న కారణాలను బట్టి కామరూపి అయినటువంటి ఆ రావణునితో అపహరించబడి తీసుకుని రాబడిన ఆనాటి సీత ఈమెయే. ఆ సీతమ్మ తల్లి ఈవిడే. సమస్తము చూసి ఆవిడ గ్రహిస్తున్నాడు. ఆవిడ యొక్క శరీర ఆకృతి, ఆ రూప చిత్రము, లావణ్యము, ఆ శోభ అంతా చూసి ఈమె సీతమ్మేమో, నా జానకమ్మ ఈమెనేమో. ఇంకా చూడండి, ఆయన తలుస్తున్నాడు. ఆ ఋష్యమూక పర్వతం మీదుగా వెడుతున్నప్పుడు రావణాసురుడు తీసుకెళ్తున్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తి నుంచి పడ్డటువంటి ఆభరణాలు సుగ్రీవుడు హనుమంతుడు నుంచున్నప్పుడే జరిగింది. ఆయన అనుకుంటున్నాడు, ఊహామాత్రంగా ఊహించుకుంటే ఆ మూర్తి ఈ మూర్తి ఒకటేనేమోనని. ఋష్యమూక పర్వతం మీదుగా వెడుతున్నప్పుడే అంగన రూపురేఖలే ఈమె యందు గోచరిస్తున్నాయి. చక్కని కనుమములు, సర్వాంగ సౌందర్యం గలది ఈ దేవి. తను శోభలతో అన్ని దిశల యందు అలముకొనినటువంటి చీకట్లను పారద్రోలుతోంది. ఈ దేవి తన శోభలతో అన్ని దిశల యందు అలముకొని చీకట్లను పారద్రోలుతున్నది. ఈమె నల్లని కురులు, దొండపండు వంటి పెదవులు, చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠవంతో విలసిల్లుతోంది. తామర రేకుల వంటి కన్నులు కలిగి ఈమె మన్మథ సతి అయిన రతీదేవి వలె శోభిల్లుతోంది. కనుక నిజంగా ఈమె సీతయే. సీతాం పద్మఫలా సాక్షీం మన్మథస్య రతిం యథా ఇష్టాం సర్వస్వ జగత పూర్ణచంద్ర ప్రభామివ. నిండు పున్నమి లాంటి వెన్నెల వలె ఉందట ఆమె యొక్క సౌందర్యం. అటువంటి ఈమె ఒకటే. ఆనాడు ఋష్యమూక పర్వతం మీద ఒక స్త్రీమూర్తిని రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు చూసినటువంటి ఆ స్త్రీమూర్తి, ఈ స్త్రీమూర్తి ఒకటే. భూమౌ సుతను మాసీనా. ఈమె భూమిని పట్టుకుని కూర్చుని ఉంది అక్కడ ఆ ప్రాసాదం మీద. భూమాత కదా ఈవిడ తల్లి. అనువైన తన సౌభాగ్యం కలిగి భూమిపై స్థిరంగా ఆసీనమై ఉందట. తపో నియమాలు పాటిస్తోంది అక్కడ కూడా ఆవిడ. భయానికి లోనై ఇతరులు దరిచేరని అని ఆడు సర్పం వలె నిట్టూర్పులు విడుస్తోంది. హాయిగా కూర్చుని ఆ పక్కనున్న లేడీస్ అందరితో కూడా మహిళా మండల్ బ్యాచ్ లాగా చేయలేదు ఆవిడ. నో టాకింగ్. ఏం మాట్లాడుతుంది రాక్షసులతో, హైనాలు, వేట కుక్కలతో? కూర్చుని ఉంది పాపం. దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తోంది. ఎలా ఉందయ్యా ఆవిడంటే, శోకజాలైన మహతా వితతేన సరాజతి. భయానికి లోనే ఆడు సర్పం వలె నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఆవిడ పొగచే ఆవృతమైన అగ్ని శిఖ వలె ఈమె దుర్భర శోక కారణంగా కాంతి తరిగిపోయింది.
సన్నగిల్లిన శ్రద్ధ, నెరవేరిని ఆశ, విఘ్నాలు కలగడం, కలుషితమైన బుద్ధి వలె, నిరాధారమైన అపవాదంతో దెబ్బతిన్న కీర్తి వలె ఒప్పుతూ రావణునిచే అపహరించబడినటువంటి ఆ సీతమ్మ తల్లి కృషించిపోయి బాధపడుతోందిట. అబలాం మృగశాపాక్షీం రామోపరోధ వ్యధితాం. రాముడు లేడు, భర్త లేడు, భర్త దూరంగా ఉన్నాడు, ఎడబాటు, వస్తాడో రాడో తెలియదు, వీడి చేతుల్లో ఏమవుతుందో తెలియదు. జింక పిల్లలాగా ఎప్పుడు బిత్తర చూపులు చూస్తూ కూర్చుందట సీతమ్మ తల్లి. అబ్జర్వ్ చేస్తున్నాడు మారుతి, ఈవిడ ఎవరు? ఆమె కన్నులు అశ్రు పూర్ణములై, కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగా ఉండిపోయినాయట. పదే పదే నిట్టూర్పులు విడుస్తూ ఆమె వదనము అప్రసన్నముగా ఉంది. నిరంతరము టెన్షనే కదా, రాత్రి లేదు పగలు లేదు. అలా చూస్తూ కూర్చోవడం, నిరంతరం కాపలా కోసుకుంటోంది ఆవిడే. ఎంత దుర్భరం అది. తపశ్చర్య కారణంగా ఆమె శరీరం అంతా ధూసరితమైపోయింది. స్నానం లేదు, పానం లేదు, జపం లేదు, తపం లేదు. అలంకారాలకు అర్హురాలయ్యా కూడా ఎట్టి అలంకారాలు ధరించగా దీనురాలై ఆమె కారు మేఘాలు కప్పబడినటువంటి పూర్ణ చంద్రుని వలె మలపంకధరాం దీనాం మందనార్హామ మండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం. కాలమేఘాలు చుట్టుకున్నాయనుకోండి, క్యుములో నింబస్ క్లౌడ్స్ అంటారు మనం. ఆవృతమైపోయి చంద్రుడు లేదు, సూర్యుడు లేదు, సమస్తము క్యుములో నింబస్, ఒక క్లౌడ్స్, మేఘముల యొక్క పేరది. ఆ విధంగా దుఃఖము, శోకము, చింత అనేటువంటి కారు మేఘాలు కప్పబడినటువంటి ఆ సీతమ్మ తల్లి సీతను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవా కాదా అనే సందేహం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంతమందిని చూసా రాజప్రాసాదంలో, వాళ్ళంతా కూడా లేడీస్ ఉన్నారు అక్కడ, మరి ఈవిడేమిటి, ఆవిడేమిటి, వాళ్ళేమిటి? మళ్ళీ డైలమాలో పడ్డాడు ఈయన. తస్య సందిదిదే బుద్ధి. కొంచెం మళ్ళీ డౌట్ స్టార్ట్ అయింది. ఏమో తెలియదు కదా, తైలాది సంస్కారాలు లేవు, ఆవిడ అలంకార రహితమే ఆ విధంగా ఉంది. అతి కష్టం మీద సీతాదేవిని గుర్తించగలుగుతున్నాడు. ఎవరమ్మా సీతమ్మ, ఎటువంటిదా సీతమ్మ? తాం సమీక్ష విశాలాక్షిం రాజపుత్రీమనందితాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదివి. సౌశీల్యవతి జనకసుత విశాలాక్షి అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్షణాలను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవి అని మళ్ళీ నిశ్చయించుకున్నాడట. నిశ్చయించుకుని జానకీదేవి ధరించే ఆభరణాల గురించి చెప్పాడు రాముడు హనుమంతునకు. అవన్నీ కూడా కొమ్మలకు వేలాడుచుండటాన్ని చూశాడట. అక్కడ చూడండి, తాన్యాభరణ జాలాని శాకాశోభీన్య లక్షయత్. ఆవిడ నగలు ఏవైతే ధరించిందో కొన్ని మూటగట్టి పడేసింది, ఇంకా కొన్ని నగలు అట్ట కొమ్మకు వేలాడుతున్నాయట, ఈ చెట్ల కొమ్మలకి. ఆ ఆభరణాలు ఏమిటి? రాముడు చెప్పినటువంటి ఆభరణాలు హనుమంతునికి అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా విషయానికి ఎవరినైనా పంపిస్తుంటే మైన్యూట్ డీటెయిల్స్ చెప్పాలి. అది చెప్తే పాపం వాళ్ళు మంచిగా పని చేసుకొస్తారు. రామచంద్రుడు ఉత్తగా చెప్పి సీతమ్మను వెతకవయ్యా మీరంతా కోతులందరూ, కమాన్ కీప్ రన్నింగ్, సర్చ్ ఫర్ సీత అని అనలేదు ఆయన. చక్కగా రూపొందించబడిన కర్ణ కుండలములు, బాగుగా అమరి ఉన్న స్వదంష్ట్రములు అని పేరు గల శ్రవణాభరణములు, మణులతో పగడములతో కూడి చిత్ర విచిత్రంగా ఉన్న హస్తాభరణాలు కలవు. చాలా కాలం ధరించడం వల్ల నల్లబడిపోయినాయిటవి. శరీర తాపానికి నల్లబడతాయి కదా, కొంచెం రోజు స్నానం చేసి చక్కగా దాన్ని శుభ్రపరిచామనుకోండి, అవి కూడా మనతో పాటు మెరుస్తూ ఉంటాయి. బాగా మట్టి కొట్టుకున్నాయి అనుకోండి, నగలేము, బంగారము ఇత్తడో తెలియదు మనకి. అలాగే శాఖలపై ఉంచబడినవి కూడా నల్లబడిపోయినాయట. ఇవియే నాడు శ్రీరాముడు స్వామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవతించ రామో వకీర్తయే. రాముడు చెప్పినవి ఇవే నగలు. ఆ శాఖలు కొమ్మలకు వేలాడుతున్నటువంటి నగలు చూశాడు, చెవులవి మరియు హస్తములవి చూసి ఇవే ఆభరణాలు, కరెక్ట్, రాముడు చెప్పినవి ఇవే. తత్ర యాన్య నహీనాని తాన్యహం నోపలక్షయే యాన్యస్య నావహీనాని తాని మానిన సంశయ. ఆయన మళ్ళీ కంపేర్ చేసుకుంటున్నాడు. ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు తాను ఉన్నప్పుడు ఆ సీతమ్మ తల్లి జార విడిచినటువంటి నగలు ఈవిడకున్నాయా లేదా అని మళ్ళీ చెక్ చేసుకున్నాడు. ఇక్కడ చెట్ల కొమ్మలకు వేలాడుతున్నవి కొన్ని, అంటే హస్తములవి, చెవులవి.
ఆవిడ కొన్ని నగలు జార విడిచింది. ఆ కోపంలో ఆవేశంలో రథం మించి వెడుతూ పాపం రాముడు చూస్తాడు, తన వెనక వస్తాడు అనుకుంటూ ఆ నగలు జాడ కోసమని పడేసింది. ఆ పడవేసిన నగలు ఈవిడ మీద ఉన్నాయా లేదా అని మళ్ళీ రీచెక్ చేసుకున్నాడు హనుమంతుడు. ఎందుకంటే ఆ నగలు ఉన్నాయనుకోండి, ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడెవరో ఇంకొక ఆవిడ. కాబట్టి ఆ నగల కోసం అని చెక్ చేస్తే అవి కూడా లేవు. ఆనాడు ఋష్యముఖ పర్వతంపై జార విడవబడినటువంటి పచ్చని ఉత్తరీయం చెట్లకు తగులుకొని ఉండగా ఆ వస్త్రాన్ని వానరులు చూశారు. ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలలాడుతూ శ్రేష్టములైన అతి ముఖ్యములైన భూషణాలను కూడా ఆ వానరులంతా చూశారట. చాలా కాలం నుండి ఆమె ధరించుట వల్ల ఈ వస్త్రము మిక్కిలి మాసినట్లుంది గాని దాని వన్నెలు చిన్నెలు తగ్గలేదు. అక్కడ జార విడవబడిన వస్త్రము యొక్క శోభలు కూడా ఇలాగే ఉన్నాయి. ఆవిడ పాపం చీరనిట్లా చింపి ఒక ముక్కను దాంట్లో నగలు మూటగట్టి కింద పడేసింది. ఆవిడ ఎంత స్మార్ట్నెస్ చూడండి పాపం. అప్పటే చిన్న పిల్ల పాపం, ఆవిడ మహాలక్ష్మి, టూ స్మార్ట్ నిజంగానే. అంటే మనం బుద్ధిని ఉపయోగించాలి. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మనం చాకచక్యంగా ఉండాలి, అప్పలాలు దప్పలాల్లాగా ఉండకూడదు అనే విషయం కూడా సీతమ్మ చూపించారు ఇక్కడ. అదే ఈరోజు కంపేర్ చేసుకోవడానికి పనికొచ్చింది హనుమంతునికి. ఆ వస్త్రం ఈ వస్త్రం ఒకటేనా? ఆ నగలు పడవేసిబడిన నగలు ఈవిడ మీద ఉన్నాయా? ఇక్కడ వేలాడుతున్న నగలు రాముడు చెప్పినవేనా? 3 అంశాలు ఇక్కడ, 3 టాలీ అయినాయి. వెరీ గుడ్. బంగారు వన్యతనువు గల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్ర అయిన సీతాదేవియే. శరీరానికి ఆమె రామునకు దూరంగా ఉన్న ఆయన మనస్సులో మాత్రం సుస్థిరంగా ఉన్నది ఆవిడ. ఆపత్కాలమునందు స్త్రీలను అవశ్యంగా ఆదుకోవాలి. సీతను ఆపదలో రక్షించలేకపోయాను కదా ఆనాడు ఋష్యముఖ పర్వతం మీద చూసినప్పుడు అని. కనికరము తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావము గలవాడు రాముడు. కావున దయ భార్య దూరమైనందుకు శోకము, తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము, సీతా నిమిత్తంగా ఈ యొక్క అన్నీ కూడా రాముడు పరితపిస్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు రాముడు? భార్యకు దూరమైనందుకు ఒక శోకం, తన ప్రియురాలైన సీత ఎడబాటుకు ఒక విరహం, సీతను ఆపదలో రక్షించలేకపోయానే అనేటువంటి ఒక బాధ. స్త్రీలు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అప్పుడు తప్పకుండా రక్షించాలి, ఒక భర్త కింద అది చెయ్యాలి. చెయ్యలేకపోయాననే ఒక చింత. 4 కారణాలు. భార్యను రక్షించలేకపోయాను, ఆపత్కాలంలో స్త్రీని రక్షించలేకపోయాను, నా ప్రియురాలు సీతకు దూరమయ్యాను, నా భార్య నాకు దూరమైంది. ఇన్ని శోకాలు, ఇన్ని బాధలు, ఇన్ని చింతలు, ఇన్ని శోకాలతో రాముడు పరితపిస్తున్నాడు కదా. మన తల్లి సీతమ్మ, జానకమ్మ. అందుకే అంటా నేను, సుందరే సుందరం సీత, సుందరే సుందరం రామ. రాముడే ఏకైక సుందరుడు, సీతమ్మే ఏకైక సుందరి. ఇంకెక్కడైనా కూడా సుందరి, జగదేక సుందరి, విశ్వసుందరి, ఆ సుందరి, ఈ సుందరి అంటే వెంటనే మనకు స్ఫురణకు రావాల్సింది మన సీతమ్మ తల్లి. అతిలోక సుందరి. లావణ్యము అంటే సీతమ్మదే, సౌందర్యం అంటే రాముడిదే. మోస్ట్ హ్యాండ్సమ్ స్మార్ట్ పర్సన్ అంటే ఓన్లీ కృష్ణ. వాళ్ళు ఏ విధంగా సౌందర్యం అంటే శరీర సౌందర్యం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి తత్వంతో మనం ఆలోచిస్తే వారి యొక్క విశేషమైనటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి సచ్చిదానందమయ సౌందర్యం అది. ఆ సచ్చిత్ ఆనందమయ సత్యమైనటువంటి సౌందర్యం అంటే అది. బంగారు వన్య తనువు గల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమ పాత్ర అయిన సీతాదేవియే. అతిలోక సుందరి సీతాదేవి. అందచందాలకు కుదురైన రాముడు పురుష మోహనాకారుడు. కావున ఈ తన్వి, ఈ నారి, ఈ తరుణి శ్రీరామునకు తగిన భార్య. రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. అస్యా దేవ్యా మనస్తస్మిన్ సత్యచాస్యాం ప్రతిష్ఠితాం. సీతాదేవి మనస్సునందు రాముని రూపమే పరిపూర్ణమై ఉంది కాబట్టి ధర్మాత్మురాలైనటువంటి వారిరువురు జీవించి ఉండగలుగుతున్నారు. లేనిచో ఆ ఉభయులు క్షణకాలమైనా జీవించి ఉండలేరు. దుష్కరం కృతవాన్ రామో. మహాసాధ్వి అయిన సీతాదేవి ఎటువంటి తల్లమ్మ అంటే, సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణాలు నిలుపుకొని
ఆ దుఃఖ స్థితిలో భార్యను ఎలా పొందాలా అని ఆలోచిస్తున్నాడు పాపం. నిండు జవ్వని అమ్మవారు. ఆ నిండు జవ్వని సీతాదేవి ని విడిచి క్షణకాలమైన దుష్కరం కురుతే రామో. రామా దశరథ రామా సకల గుణాభిరామ కౌసల్యానందన రామా. సీతను చూచి మారుతి ఎంతో ఆనందించాడట. ఏవం సీత తదా దృష్ట్యా నదృష్ట్వా జానకి అనేటువంటి నామం పోయింది ఇప్పుడు. ఏవం సీత తదా దృష్ట్యా, చూశాను సీతను. శ్రీరామచంద్రుని మనస్సులో స్మరించుకున్నాడట. స్మరించుకుని జగామ మనసారామం ప్రశంసతం ప్రభుం. ఇంతటి ఉత్తమ సాధ్వి అయిన భార్య కొరకై పరితపించడం రామునికి కరెక్టే. డిజర్వింగ్ వైఫ్, డిజర్వింగ్ హస్బెండ్. అందుకే రామ సీత యొక్క ఓ జోడీ సీతారాం కి జోడీ, రామ్ సీత కా జోడీ హే అంటారు. నిజంగానే సీతారాముల యొక్క జోడీ అంటే ఆ విధంగా ఉంటారు. ప్రేమతత్వం, అద్భుతమైనటువంటి ప్రేమతత్వం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరూ కూడా ధర్మతత్వం, సత్యమైన తత్వం. ఉత్తమ సాధ్వి సీతమ్మ. శ్రీరామునికి ఉచితమే కదా ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందటం. ఎంత అదృష్టం సీతమ్మ తల్లిది అని అనుకుని, ఆ రామునకు అనుకుని, ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవ గుణాభిరామం రామంచ పునశ్చిత్తాపరోభవత్. ఆ వానరోత్తముడు మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. ఒక్క క్షణకాలం పాటు ధ్యాన నిమగ్నుడైపోయాడట. సీతమ్మ తల్లిని చూశాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనం శ్రీ సీతార్ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర విగ్రహాలన్నిటినీ మనం ఆరాధిస్తాం, పెట్టుకుని మనం ఇళ్లలో పూజిస్తాం. ఉన్నట్టుండి సీతమ్మ అక్కడి నుంచి ఒక చిరునవ్వు నవ్వింది అనుకోండి ఆ విగ్రహంలోంచి లేదా ఆ పటంలోంచి, చిత్రపటంలోంచి. మనం ఏమైపోతాం, ముందు భ్రాంతి భ్రమ అన్నీ కూడా ఒకేసారి వస్తాయి మనకి. తర్వాత మనం దేవుడు పలికితే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెడతాం, మనం ఆయన్ని చూస్తే ఆయన వెంటనే మన వంకి ఇట్లా చూసి ఇట్లా నవ్వాడు అనుకోండి, ఒక్కసారి ఆలోచిద్దాం. అది చైల్డిష్ కాదు, సిల్లీ కాదు, వి విల్ థింక్ ఇట్. మరి అట్లా అనుకుంటేనే కదా భగవంతుడిని చేరుకునేది. భగవంతుడు మనతో పాటు ఉన్నాడు. అందుకనే విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, తల్లి నీయే పాండురంగా, తండ్రి నీయే పాండురంగా, బంధువు నీయే పాండురంగా, సఖా నీయే పాండురంగా. తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు అన్నీ పాండురంగుడు అనుకుంటున్నాం. అప్పుడు పాండురంగుడు మనల్ని చూడట్లేదని ఎందుకు అనుకోవాలి? పాండురంగుడు మనల్ని చూస్తున్నాడు. చూస్తే మన పరిస్థితి ఏంటి? జరగదు మాతాజీ, జరగదని ముందే తెలుసు మనకి. కాబట్టి ఇక ఆ ప్రయత్నంలో మనం ఎక్కడ ఉంటాం? చూస్తాడు స్వామి, మనను చూస్తున్నాడు. స్వామి మనతో మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, ఉన్నాడు మనలోనే. అన్నా నేను అందుకే పంజరంలో పిట్ట. ఈ ఆత్మ పరితపిస్తోంది పరమాత్మను చేరుకోవడానికి. ఆయన మళ్ళీ ఆలోచిస్తున్నాడు హనుమంతుడు కూర్చుని ధ్యానంతో. వాట్ ఈజ్ ఇట్, ఐ కరెక్ట్ ఆర్ నాట్? కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడట. సీతమ్మను చూసా నేను. ఎందుకంటే ఎంత మానసిక క్షోభ అనుభవించాడు హనుమంతుడు. ప్రాయోపవేశం చేయబోయాడు ఆయన. నిప్పు చేర్చేసుకుని దూకేద్దాం అనుకుంటున్నాడు ఆయన. రాముడు వెళ్ళి ఏం చెప్తా నేను, నా సుగ్రీవుడికి ఏం చెప్తా నేను సీతమ్మను చూడలేదంటే ఆ కోతులంతా వెయిట్ చేస్తూ ఉంటాయి ఇలా పాపం. ముందు సెషన్లో చెప్పినట్టు కోతులన్నీ ఇలా మోచేతులు పెట్టుకుని ఇట్ట పిడికిళ్ళు పెట్టుకుని కొట్టుకుని చచ్చిపోతాయట పాపం, దుఃఖం ఎక్కువైపోతే. ఆ విధంగా మరణిస్తే కోతులు, నా వానర సమూహం అంతా ఏమవుతుందని బాధపడుతున్నాడు ఆయన. అటువంటి ఆయన సీతమ్మ కనపడగానే ఆ పెళ్ళు విక్కిన ఆనందం. సముహూర్తమివ ధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ సీతాం ఆశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాలప. బాధపడుతూ చాలా ఆనందంతో కూడిన అశ్రువులవి, బాధాతప్త అశ్రువులు కావు. కన్నీళ్లు కూడా సంతోషంతో వచ్చేవి కొన్ని ఉంటాయి, దుఃఖంతో వచ్చేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ మాటతో ఈరోజు సెషన్ని నేను ముగిస్తాను. ఆయన అంటున్నటువంటి ఇదే మాట మనందరికీ కూడా రాజబాట. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణస్వామికి పూజ్యురాలు, అతనికి అన్నయ్య అయిన శ్రీరామునకు ధర్మపత్ని అయిన సీతామాత
కష్టాల పాలైంది, ఇడుముల పాలైంది. విధి విధానము యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. కాలాన్ని అధిగమించడం ఎవ్వరికీ సాధ్యం కాదు కదా. విధి విధానం ఎవ్వరికైనా కూడా అనుల్లంఘనీయం కదా, దాటలేం మనం. డెస్టినీ ఈజ్ మోర్ పవర్ఫుల్ అంటాం. ఆ డెస్టినీ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనే మాటనే హనుమంతుడు చెప్తున్నాడు. విధి విధానం ఎవ్వరికైనా దాటడం కష్టం కదా. ఇది విధి. అమ్మవారు బాధపడాలి, ఇలా కూర్చోవాలి, ఈ విధంగా పడాలి, ఈ రావణాసురుడితో రాక్షస స్త్రీలతో పడాలి. యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. కాలాన్ని అధిగమించడం, ఆ విధిని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు. సీతమ్మకు కూడా కాలేదు అది. జనకసుత, రాముని భార్య, లక్ష్మణుని వదిన ఈ విధంగా మలిన వస్త్రాలు ధరించి మట్టి కొట్టుకుని ఆ జీవితం ఉపవాసాలతో కూడి కృషించిపోయినటువంటి ఆ జీవితాన్ని అనుభవిస్తోందంటే విధి. ఆ విధి బలీయమైనది కదా అనేటువంటి మాటతో హనుమంతుడు సీతారాముల యొక్క దివ్య లక్షణాలను చూస్తూ, తదనంతరం రావణాసురుడు వచ్చి పలికినటువంటి వాక్కులు, సీతమ్మతో ఆయనకి జరిగిన సంభాషణలో మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చెయ్యండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.